ఢిల్లీలో ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఇలాంటి పార్క్సే కనిపిస్తున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. సెంట్రల్ ఢిల్లీలో ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ గా నడుస్తున్నవి ఫ్లవర్ గార్డెన్స్, ఫ్లవర్ పార్క్స్. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఫ్లవర్ గార్డెన్స్ ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలుష్యం నుంచి ప్రజలను రక్షించేందుకు, బిజీ జీవితాల నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకి కాస్త ఉపశమనం కల్పించేందుకు ఈ ఫ్లవర్ గార్డెన్స్ అనే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ ఎక్కడెక్కడో నర్సరీల్లో ఏర్పాటు చేసిన పెంచిన ఆర్నమెంటల్ మొక్కలు, రకరకాల పూల మొక్కల్ని తీసుకొచ్చేసి ఇలా అనేక షేప్స్ లో వీటిని తయారు చేయించారు. స్పెషల్ ఎక్స్పర్ట్స్ తోటి వీటిని డిజైన్ చేయించడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తారు కదా హార్ట్ షేప్ లో ఉన్న ఈ ఫ్లవర్ గార్డెనింగ్ అనేది ఎంత బాగుందో. స్పెషల్ గ్రీన్స్ తో వీటిని ఏర్పాటు చేసేసి వీటిలో మొక్కల్ని పెంచారు. ఇవి ఎప్పటికీ కూడా గ్రీనరీగా ఉండేందుకు లోపల వాటర్ పెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. ఇటువైపు చూస్తేనేమో ఇవి వెర్టికల్ గార్డెన్స్ అనమాట. వీటిని ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా రష్ ఏరియాస్ లో కూడా వీటిని పెట్టడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాండ్ లో చిన్న చిన్న మట్టితో ఉన్న చిన్న చిన్న మొక్కల్ని పెట్టారు. అలాగే ఇందులో ఎప్పటికప్పుడు చల్లగా ఉండేందుకు, నీరు వచ్చేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ స్పేస్ కూడా కన్జ్యూమ్ అవ్వదు, ఎక్కువ మొక్కల్ని పెట్టచ్చు. ఎంత దూరం నుంచి చూసినా కానీ గ్రీనరీ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఎక్కడ కనిపించినటువంటి రకరకాలైన మొక్కలు ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలోని మండీ హౌస్ ఏరియాలో, లీ మెరిడియన్ ఏరియాలో వీటిని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి కాసేపు చిల్ అవ్వడం, కార్డ్స్ ఆడుకోవడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తున్నారు. మండీ హౌస్ ఏరియాలో అయితే డాన్స్ ఇన్స్టిట్యూట్స్, అలాగే మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఆ పక్కనే మండీ హౌస్ మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడికి కూడా చాలా మంది జనం వస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు నేనున్నదేమో లీ మెరిడియన్ ఏరియాలోని ఒక పార్క్ లో ఉన్నాను. ఇది ఫ్లవర్ గార్డెన్ అనమాట. ఇక్కడేమో వేర్వేరు షేప్స్ లో, అక్కడ ఒక రకంగా అంటే మండీ హౌస్ ఏరియాలో ఒక రకంగా ఉంటే ఇక్కడ ఇంకో రకంగా ఈ ఫ్లవర్ గార్డెన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు వాటర్ ఏర్పాటు చేయడానికి కూడా ఇక్కడ స్టాఫ్ ని ఏర్పాటు చేశారు. అంటే నగరవాసులకి నయనానందం కలిగించేందుకు ఎక్కడి నుంచి వచ్చిన పెద్ద పెద్ద డెలిగేట్స్, అంటే దేశ రాజధాని కాబట్టి ఢిల్లీ, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది డెలిగేట్స్ కూడా ఢిల్లీకి వస్తూ ఉంటారు. అంటే చూడగానే, ముందు ఢిల్లీని చూడగానే మన భారతదేశ స్వరూపం అనేది కళ్ళకు కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాగ ఢిల్లీలో చాలా చోట్ల పూల మొక్కలను ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, అసలు ఈ పూలు మనకి ఇక్కడ తప్ప ఎక్కడ కనిపించవేమో. ఇలాంటి ప్రత్యేకమైన పూలు ఎన్నో ఈ గార్డెన్స్ లో ఏర్పాటు చేశారు, ఎక్కడా కనిపించినవి. అందులోనూ ఈ సీజన్ లో మాత్రమే కనిపించేవి. ఒకవైపు చలికాలం తగ్గిపోతుంది, ఎండాకాలం రాబోతుంది కాబట్టి ఈ మొక్కలు కొన్నాళ్ళ పాటే ఉంటాయి. ఇవి చూడండి, మన వైపు ఈ పువ్వులు దాదాపు కనిపించవనే చెప్పాలి. కొత్త రకాలైన పువ్వులని మనం ఈ ఫ్లవర్ గార్డెన్స్ లో చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ గార్డెన్స్, ఫ్లవర్ పార్క్స్ అనేవి ఢిల్లీలో ఒక ఫోటో స్పాట్స్ గా మారిపోయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి, సినిమా షూటింగ్స్ కి ఇవి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయి చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ దిగుతూ చాలా చిల్ అవుతున్నారు. అయితే ఎక్కడికెక్కడికో వెళ్ళి షూటింగ్స్ చేసి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ ఫ్లవర్ గార్డెన్స్ లో కూడా చేసుకునే అవకాశాన్ని ఢిల్లీ గవర్నమెంట్ కల్పిస్తోంది. ఇష్టపడని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనే చెప్పాలి. కాలుష్య కోరల నుంచి నగర వాసుల్ని బయటపడేసేందుకు, అలాగే ఉరుకుల పరుగుల బిజీ జీవితాల నుంచి కాస్త ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ గవర్నమెంట్ వీకెండ్ లో చల్లని సాయంత్రాన్ని ఎంజాయ్ చేయడానికి నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో తెలుసా? న్యూఢిల్లీలోని మండీ హౌస్ ఏరియాలో ఉన్న గోల్ చక్కర్ ప్రాంతానికి వచ్చాను. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్ ని ఏర్పాటు చేశారు, ఫ్లవర్ పార్క్స్ ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వింటర్స్ లో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పొల్యూషన్ నుంచి నగరవాసులను రక్షించడానికి, అలాగే ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళ జీవితాల నుంచి కాస్త ఉపశమనం అనేది రావడం కోసమని ఢిల్లీ గవర్నమెంట్ ఈ ఫ్లవర్ పార్క్స్ ని ఏర్పాటు చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు, గోల్ చక్కర్ ప్రాంతంలోకి ఇక్కడికి
రాగానే 4 ఫ్లవర్ గేట్స్ 4 వైపుల నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ ఎంత బాగా ఈ ఫ్లవర్స్ ని ఏర్పాటు చేశారో చూడొచ్చు. అసలు ఈ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్నమెంటల్ ఫ్లవర్స్. వీటిని వేరు ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇక్కడ నాటారు. వీటిని మళ్ళీ ఈ సీజన్ లో మాత్రమే చూడగలం. ఆ తర్వాత అయితే మళ్ళీ ఇవి కనిపించవు. ఇటు చూసారు కదా, ఇక్కడ చూస్తున్న ఈ వెల్వెట్ ఫ్లవర్స్ అనేవి మళ్ళీ మనకి ఈ సీజన్ లో తప్ప, ఇక్కడ తప్ప ఇంకెక్కడా కనిపించవు. అంటే వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చేసారు. ఏ సీజన్ లో ఏ ఫ్లవర్స్ ఉంటాయో ఆ సీజన్ లో మాత్రమే ఆ ఫ్లవర్స్ ని వేస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే ఈ గోల్ చక్కర్కి చుట్టుపక్కల అన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి. ఆ వెహికల్స్ కూడా ఎంత సౌండ్ చేస్తూ ఎలా వెళ్తూ ఉంటాయో, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఇలా రష్ ఏరియాస్ లో వీటిని ఏర్పాటు చేస్తారు. చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చేసి ఎంజాయ్ చేస్తుంటారు, ఫ్యామిలీస్ ని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ మండీ హౌస్ లో చాలా డాన్స్ అండ్ మ్యూజిక్ థియేటర్స్ ఉన్నాయి. ఆ డాన్స్ అండ్ మ్యూజిక్ థియేటర్స్ కి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్తే హిమాచల్ ప్రదేశ్ భవన్ ఉంది.